హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషి యాడ్స్. అందరికీ హ్యాపీ ఫ్రైడే అని అనుకుంటున్నారా? సో ప్రతి ఫ్రైడే రోజు అయితే నాకు డివోషనల్గా అనిపిస్తుంది. సో ఎక్కువ నేను లాంగ్స్ కూడా ఫ్రైడే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ అయితే ఫ్రైడే స్పెషల్ ఎపిసోడ్ ఏంటి తెలుసా? దుర్గమ్మ పెయింటింగ్. సో నేను లాస్ట్ టైం మన ముల్కాలో దుర్గమ్మ పెయింటింగ్ వేశాను. సో అదే రిఫరెన్స్ కానీ డిఫరెంట్ ఇమేజ్ అనమాట. ఈసారి డిఫరెంట్ ఇమేజ్ తీసుకొని వేస్తున్నాను. అది కూడా డ్రాయింగ్ బుక్లో. లాస్ట్ టైం స్కెచ్ బుక్లో వేశాను. సో చూద్దాం ఈసారి ఎలా వస్తుందో. సో చూసేయండి మీరు కూడా. సో ఇప్పుడైతే నేను మొబైల్లో మన క్యామ్ ఉంది కదా, అది మన స్టాండ్. సో ఆ స్టాండ్కి పెట్టేసి క్యాప్చర్ చేస్తున్నా వీడియో. సో చూడండి, ఇక్కడైతే అవుట్పుట్ చాలా బాగా టర్న్ అవుట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ కూడా చేసేయచ్చు కదా. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ కాకుండా ఉంటాను. సో ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేసేస్తాను. అండ్ టుమారో ఒక క్లే అండ్ నెక్స్ట్ నేనేమనుకుంటున్నా అంటే నా ఆర్ట్ స్పేస్ ఏరియాని నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో దట్ మీరు కూడా సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ట్ స్టూడియో బ్లాగ్ పెట్టాను కదా, సిమిలర్ ఉంటుంది. బట్ ఏంటంటే నా దగ్గర ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను పెయింటింగ్స్కి అండ్ ఇలా నా రూమ్ ఉంటుంది ఎలా ఆర్గనైజ్ చేశానని ప్రతిదీ డీటెయిల్డ్గా నేనైతే పెడతాను. సో విల్ బీ అప్లోడెడ్ బై మండే. సో లెట్స్ సీ. సో ఇప్పుడైతే ఇలా పెయింట్ వేస్తున్నాను. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కోసం అనేసి ఎల్లో వేసి దాని తర్వాత శారీ అయితే ఆరెంజ్ తీసుకున్నాను. ప్రీవియస్లో మనం రెడ్ తీసుకున్నాం కదా, సిమిలర్ వద్దు అనేసి నేను ఈసారి ఆరెంజ్ తీసుకున్నాను. ఆరెంజ్ తీసుకొని మన వాటర్ పెయింట్స్తో నేను గార్లాండ్ ట్రై చేస్తున్నాను. కానీ ఇది వేస్తే ఏంది అంటే అంత ప్రాపర్గా రాదనమాట. సో ఇలా అయితే మధ్యలో ఇలా అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు, గార్లాండ్ అయితే ఇలా రెడీ అవుతుంది. సో వాటర్ పెన్స్ యూజ్ చేసి వేశాను ఫస్ట్ కోటింగ్ అండ్ డబుల్ కోటింగ్ కూడా వేశాను. నేను డబుల్ కోటింగ్ అనేది వేరే వాటితోనే వేశాను. సో ఇలా అయితే అవుట్పుట్ టర్న్ అవుట్ అవుతుంది. సో చూసేయండి, చాలా బాగుంది కదా. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా నచ్చింది. సో అక్కడ ఎల్లో కలర్ దేనికి గుర్తు అంటే ఆరెంజెస్ అంటే నిమ్మకాయలు, అమ్మవారికి నిమ్మకాయలు వేస్తాం కదా. సో ఇది లాస్ట్ టైం ట్రై చేయలేదు. సో ఇప్పుడు ట్రై చేశాను, నిమ్మకాయల దండ. అండ్ ఆల్సో అమ్మవారి ఫేస్ కూడా డీటెయిలింగ్ చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో ఏం చేశానంటే అమ్మవారి ఫేస్ ఫస్ట్ చేసి డీటెయిలింగ్ అంతా లాస్ట్కి వేశాను. సో ఇక్కడ రివర్స్ చేస్తున్నాను, మొత్తం డీటెయిలింగ్ వేసిన తర్వాత చేస్తున్నాను. అందులో 3D వర్క్ కోసం స్టోన్స్ యూస్ చేశాను అండ్ ఇందులో 3D వర్క్ కోసం ఓన్లీ పెయింట్ని యూస్ చేశాను. అయినా కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. నాకు ఎస్పెషల్లీ చాలా ఇష్టం ఈ ముల్కాల దుర్గమ్మ. మన ఏ విష్ ఉన్నా కూడా తీరిపోతుంది. అది కూడా మనస్ఫూర్తిగా లైక్ కరెక్ట్ అయితేనే, అన్నీ ఆశ కొద్దీ చేస్తే కాదు. సో ఇక్కడైతే పక్కన దీపాలు హారతి ఉంటుంది కదా, అలా అయితే డ్రా చేశాను. సో ఇక్కడైతే ఇలా మళ్ళీ డబుల్ కోట్ పెయింట్స్తో వేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు గార్లాండ్ ఎంత బాగా ప్రాక్టీస్ అయిందో. సో ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపించాను కదా ఎరేజర్, అదైతే డీమార్ట్లోది. అప్పుడు అన్బాక్సింగ్ అంతా ఓపిక లేకుండే, సో డైరెక్ట్ చూపించాను. ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపించాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ పైన కూడా గార్లాండ్ వేశాను. సో ఇలా గార్లాండ్ వెంకటేశ్వర స్వామికి వేస్తే చాలా బాగుంటుంది. లెట్ వి ట్రై వెంకటేశ్వర స్వామి ఫుల్ది నెక్స్ట్ వేద్దాం. మీరు కామెంట్ చేయండి, మీకు కావాలంటే చేస్తాను. సో క్లేవి కూడా చేద్దాం ఇంకా. సో ఇక్కడైతే డీటెయిలింగ్ చేస్తున్నాను. 2-3 టైమ్స్ కోటింగ్ వేయాలి. సో చాలానే కష్టం షూట్ చేయడం, ఇట్స్ నాట్ ఏ జోక్. సో అనే వాళ్ళకి తెలీదు, చేసే వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ. సో ఇక్కడైతే నేను ఫస్ట్ బ్లాక్ స్కెచ్ మనం తీసుకున్నాం కదా, అవి తీసుకున్న తర్వాత పెన్ను కూడా తీసుకొని వాటితోనే వేస్తున్నాను. ఎందుకంటే పెయింట్తో వేస్తే ఐ సరిగ్గా రావు. ఎందుకంటే అంత స్మాల్ బ్రషెస్ నా దగ్గర లేవు, మినిమల్వి కొనాలి. సో అందుకని పెన్నే యూజ్ చేశాను. అండ్ లిప్స్కి అది ఫైబర్ పెన్ యూజ్ చేశాను, బట్ దాంతో ప్రాపర్గా రాలేదు. మళ్ళీ పెయింట్ యూజ్ చేసేసరికి కొంచెం లిప్స్ షేప్ అవుట్ అయిపోయినాయి. బట్ స్టిల్ మళ్ళీ దాన్ని మొత్తం కరెక్షన్ చేసి ప్రాపర్గా చేశాను. సో నా హ్యాండ్స్తో మొత్తం పెయింటే ఉండే అయిపోయేసరికి. సో ఇక్కడ బొట్టు పెట్టగానే అమ్మవారికి కళ వచ్చింది. సో ఎందుకు అంత డీటెయిలింగ్ అంత బాగుంది, బట్ ఎందుకు అంత సూపర్బ్ అనిపించలేదు ఎందుకో తెలుసా? అంతా పెట్టేసి అమ్మవారికి దిష్టి చుక్క పెట్టడం మర్చిపోయా. సో అది పెట్టేస్తే సూపర్బ్ ఉంటుంది. సో ఇక్కడ నేను స్టోన్స్ కూడా ఏం యాడ్ చేయలేదు ముక్క పుడకకి. దానికి
మొత్తం 3D పెయింటింగే వేశాను. లైక్ డాట్స్ పెట్టుకున్నాను. సో కిరీటం కూడా మీరు చూడొచ్చు ఎంత 3D లుక్ ఉందో. సో ఇక్కడ మళ్ళీ శారీకి రెడ్తోని షేడింగ్ ఇచ్చేసి మళ్ళీ ఎల్లోతోని డాట్స్ పెట్టేశాను. చూడండి ఇప్పుడు ఇలా చేసేసి ఎల్లోతో డాట్స్ పెడుతున్నాను. సో ఇలా పెట్టడం వల్ల ఇంకా బాగా లుక్ వస్తుంది. అండ్ దీపాలకు కూడా ఎల్లో ఆరెంజ్తోని వేస్తున్నాను. సో నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో ఇక్కడైతే త్రిశూలం వేస్తున్నాను అమ్మవారికి. పైన రెడ్ వేసి కింద ఎల్లో వేసి మళ్ళీ అందులో రెడ్ కూడా వేసాను. సో ఇక్కడ గ్యాప్ ఎందుకు ఇచ్చాను తెలుసా, మధ్యలో ఏమైనా ఫ్లవర్స్ పెడదామనేసి. యాక్చువల్గా వైట్ రావాలి అక్కడ మల్లెపూలు, కానీ మా దగ్గర వైట్ పెయింట్ లేదు కాబట్టి వి మేనేజ్డ్ విత్ అదర్ కలర్స్. సో ఇక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం నేను ఇక్కడ ఆరెంజ్ షేడ్ తీసుకొని వేస్తున్నాను. సో ఇలా అయితే అవుట్పుట్ టర్న్అవుట్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. ఇక్కడ డేట్, ప్లేస్, టైం అండ్ అట్ సైడ్ ఆర్ట్ బై రిషి ఇవి రాసుకుంటే మనకి ఫర్ ఎవర్ మెమరీ ఉంటుంది. సో చూసేయండి. సో చాలా బాగా టర్న్అవుట్ అయింది అవుట్పుట్ అయితే. సో ఇదైతే నిన్న వేసిన పెయింట్ అంటే విచ్ ఈస్ థర్స్డే వేసింది. అండ్ అదే రోజు ఏమంటారు ఎడిటింగ్ అయిపోయింది. బట్ వాయిస్ ఓవర్కి కొంచెం లేట్ అయింది. అందుకని ఇవాళనే వాయిస్ ఓవర్ చెప్పి కొంచెం లేట్గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి అయింది. సో లేట్ అయినందుకు సారీ. అండ్ నా వాయిస్ ఓవర్లో ఆర్ ఎనీ మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. వీడియో ఎడిటింగ్లో కూడా మిస్టేక్స్ ఉన్నా నన్ను క్షమించండి. నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా చూసుకుంటాను. సో చూడండి ఇక్కడ వీడియో అయితే అమ్మవారిది మొత్తం కంప్లీట్ అయింది. చాలా బాగా టర్న్అవుట్ అయిపోయింది. సో చూడండి చాలా బాగుంది కదా. సో డే బై డే ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై ఆర్ట్స్. సో నెక్స్ట్ మీకు ఏం కావాలో కామెంట్ చేసేయండి. అలాగే ఇది మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి. సో ఇక్కడైతే ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను. నాకైతే నచ్చింది, ప్రిటీ అనిపించింది అమ్మవారిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.